హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కోడిగుడ్డు పొరటు ఎలా చేయాలో వివరిస్తాను. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ కోడిగుడ్డు పొరటు చేసుకోవడానికి ఏమేం కావాలో తెలియజేస్తాను. కోడిగుడ్డు పొరటు చేయడానికి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 స్పూన్లు కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్టు, ఒక 2 కోడిగుడ్లు ఈ విధంగా గిన్నెలో తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవైతే సరిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూను పచ్చిపప్పు, మినపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేయండి తాలింపుకి. ఒక 2 ఎండుమిరపకాయలైనా వేయచ్చు, లేకపోతే నేనైతే 2 ఊర మిరపకాయలు వేస్తానండి, ఉప్పు మిరపకాయలు. ఇవి వేస్తే టేస్టీగా ఉంటాయి అని చెప్పి. తాలింపులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకుని వేయండి. తాలింపు గింజలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఈ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేయండి. ఇందులో కూర సరిపోను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చూడండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మంటను సిమ్ములోనే ఉంచండి. చూడండి, లైట్గా మగ్గింది, ఇంకా ఎక్కువ మగ్గనివ్వకూడదండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. చూడండి, ఓకే. ఇప్పుడు కూర సరిపోను అంటే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కొంచెం ఇలా ఆ కారం అనేది పచ్చి పోయేంత వరకు ఇలా వేపండి. ఈ గిన్నెలో రెడీగా పెట్టుకున్నటువంటి ఈ కోడిగుడ్లు అనే ఈ విధంగా చూడండి, ఇంట్లో కారం ఉంది. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 3 నిమిషాల పాటు అలా సిమ్ములో మగ్గనివ్వండి మంట. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇప్పుడు కలపండి ఈ విధంగా.
రెడీ అయ్యింది. ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనివ్వండి. చూడండి, కోడిగుడ్డు పొరట అనేది రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.